రైల్వే వర్క్స్ అన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి అన్నమాట మన మడిసిర దగ్గరలో. ఇదే ఇక్కడ కనిపిస్తున్నదే రైల్వే స్టేషన్ మనకు. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి సో రోడ్డు డైవర్షన్ చేసేసి ఫ్లైఓవర్ వర్క్స్ని జరుపుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ బ్లాస్టింగ్ వర్క్ అండ్ ఫ్లైఓవర్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేబీ ఇంకో 1 year 1.5 yearలో వర్క్స్ మొత్తం కంప్లీట్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన పావుగూడ రైల్వే స్టేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయేసి ట్రైన్ కూడా వస్తుంది అనమాట. సో ట్రైల్స్ కానీ జరిగాయి ఇక్కడ. సో ఇంకా పెండింగ్ వచ్చేసి మన మడిసిర రైల్వే స్టేషన్ ఒక్కటే పెండింగ్. చూడొచ్చు మన హైవే అనమాట. హైవే పక్కన ఇక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉండొచ్చు. ఈ హైవే ఎంత డేంజర్ అంటే ఇప్పటికీ హైవే వేసినప్పటి నుంచి 4 స్పాట్ అవుట్ అయిపోయారు అనమాట మన లోకల్ క్యాండిడేట్స్. అందులో మా ఊరికి సంబంధించిన వాళ్ళు 2 వ్యక్తులు చనిపోయారు. సో కాబట్టి ఎవరైనా ఈ రోడ్లో వచ్చేటట్టుంటే కొంచెం జాగ్రత్తగా రండి. అండ్ దీని వచ్చేసి మన మడిసిర అండ్ మడిసిర చుట్టుపక్కల సాకులోలు కుంట అంటారు అనమాట. అది ముద్దు పేరు అనమాట. లాటరీ తగిలింది కంటెంట్ తగిలింది ఈరోజు మనకి. ఏదో గొడవ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, బట్ అంత్యక్రియలు చేస్తున్నారు అనమాట. ఏదో కంటెంట్ దొరికి అనుకోండి, బట్ అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ మోటో వ్లాగింగ్ చేస్తే ఇదే అన్నమాట ప్రాబ్లం. మనకు ఎంత వెతికినా మనకు కంటెంట్ దొరకదు. చాలా కష్టం అనమాట కంటెంట్ కోసము. కనిపిస్తుండేది నా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట. అనుకునేసాడా కంటెంట్ కమ్ ఫాస్ట్. ఇది మన బండి, మన డార్లింగ్ ఎనికి బాయ్. సో చూస్తుండొచ్చు రీసెంట్గా మోడిఫికేషన్ మొత్తం చేయించేసామన్నమాట మన బండికి. సో ఆల్మోస్ట్ ఈ మోడిఫికేషన్ చేయించేపటికి అరౌండ్ 25K బడ్జెట్ అయితే అయింది మనకు. రీసెంట్గానే ఒక 3 days అవుతుంది మోడిఫికేషన్ చేయించేసి. సో ఈ మోడిఫికేషన్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఎంతమందికి నచ్చుతుందో ఈ మోడిఫికేషన్ చూద్దాం.